ప్రశాంతి న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెద్ద సంకర్లపూడి గ్రామంలో మహిమ యూత్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. వాక్యోపదేశకులు పాస్టర్ జెఫన్యా శాస్త్రి హాజరై చీకటి వెలుగుగా జన్మించిన యేసుక్రీస్తు మన జీవితంలో ప్రతి కష్టం తొలగించి ఆశలతో నిండిన కొత్త ఉదయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని ఆయన కొనియాడారు. దేశమంతటా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగని పవిత్ర క్రిస్మస్ పర్వదిన శుభవేళ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకకు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఏ బస్సు మొదట బయలుదేరది ఎక్కేస్తున్నాడు. ఓ గురి గమ్యమైన అడ్డగోలు ప్రయాణం. క్రైస్తవుల్లో కూడా, సంఘ బిడ్డల్లో కూడా, విశ్వాసుల్లో కూడా ఏదో ఒక ఇల్లు, ఏదో ఒక మందిరం, ఏదో ఒక సంఘం, ఏదో ఒక సభ, ఓ గురి గాని, గమ్యం గాని, దర్శనం గాని, ప్రత్యక్షత గాని, ఆత్మ సంబంధమైన ఆకలి గాని ఏమి లేవు. ఏదో ఒక కార్యక్రమంలో పాలు పొందడం పెద్ద కేకలు. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన. శపథపడుతూ ప్రభుని ఆరాధించుదాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను యోసేపును చూసిన యేసుకు సాష్టాంగపడి ఆరాధన చేసి బంగారము, సాంబ్రాణి, బోలమిత్యాది కానుకలను సమర్పించారు అనే వాక్యాలు మనము చూసాం. బిడ్డలారా, ఈనాడు క్రిస్మస్ అనగానే సంతోషమని, ఆనందమని, ప్రపంచమంతటా కూడా చాలా సందడి జరుగుతోంది. దాదాపు నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ఇంచుమించు ప్రపంచమందంతటా ఆనందోత్సాహాలతో పండుగలు జరుపుకుంటున్నారు. యేసయ్య జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఈ వేడుకలలో పాలు పొందుతూ ఉన్నారు.